ఈయన జంజీ, ఈయన కాక్రోచ్. ఈ కాక్రోచ్ జనతా పార్టీ అనేది ఒక మూమెంట్ వచ్చిందండి. కానీ దీని మీద కొద్దిమంది వినిపిస్తున్న వాదనలు కొంచెం ఆశ్చర్యంగా ఉన్నాయి. ముఖ్యంగా మన మాజీ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు మాట్లాడిన మాటలు విన్నాక అసలు ఎట్టిపోతున్నాం మనం మన ఆలోచనలో అనిపించిందండి. ఇప్పుడు మొన్న జగన్మోహన్ రెడ్డి గారు మాట అన్నారు. ఆయన ఏమన్నాడండి? ఇంకొకటి పక్కన పెడితే ఎదురుగా ది మోస్ట్ ఇంపార్టెంట్ థింగ్ ఇస్ దీస్ ఆర్ యంగ్స్టర్స్. వీళ్ళకు న్యాయం చేయలేకపోతే వాట్ ఈస్ ద గవర్నమెంట్ డూయింగ్? గవర్నమెంట్ ఇన్ని తప్పులు చేస్తా ఉన్నప్పుడు ప్రశ్నించే హక్కు ప్రతి ఒక్కరికి ఉంది. అండ్ జెన్జీ ఇస్ పార్ట్ ఆఫ్ దాట్. వారి ఆస్పిరేషన్స్ నువ్వు గన నలిపేస్తే నిర్దాక్షిణ్యంగా ఆటోమేటిక్లీ కోట్ల మంది కాక్రోచ్లు వస్తారు. అందులో ఒక జగన్ కూడా ఒకడు అవుతారు. అంతే తప్ప నుంచి ఎవ్రీబడి ఈస్ కాక్రోచ్. యంగ్స్టర్స్ అందరూ కాక్రోచెస్ అంటాడు మాజీ ముఖ్యమంత్రి జగన్ గారు. అందులో జగన్ గారు కూడా ఒక కాక్రోచ్ అంటున్నాడు. మరి అదేంటో విచిత్రం, నాకు అర్థం కాదు. అంటే ఈయన యంగ్స్టరా? అది ఒక నా ఫస్ట్ అనుమానం. అయితే ఎక్కడి నుంచి వచ్చింది ఈ కాక్రోచ్ అనే మాట? ఏ క్రమంలో ఇది బయటకు వచ్చింది? అసలు ఈ కాక్రోచ్ మూమెంట్ అనేది ఎక్కడి నుంచి వచ్చింది? ఇవేమీ తెలియవు. ఇప్పుడు జగన్ గారు జన్జీ అన్నారు, ఓకే బాగుంది. జన్జీ వారి సమస్యలు దానికోసం మాట్లాడొచ్చు. కానీ నేను కాక్రోచ్ని అంటాడేంటి? ఏమండి, ఈయనతో పాటు నిన్న అక్కడ ఏదో జరిగిందో మీటింగ్. కాక్రోచ్లు ఏం చేస్తాయి? చీకట్లో ఉండి రహస్యంగా అనగబట్టి కాలుతో తొక్కినా కూడా చనిపోకుండా బతుకు పోరాటం చేస్తాయి. కాక్రోచ్లను పొగుడుతున్నారేంటి? కాక్రోచ్లట చీకట్లో ఉంటాయట, రహస్యంగా ఉంటాయట, అనగబెట్టి తొక్కినా చనిపోకుండా. అనగబెట్టి తొక్కితే చనిపోవా? కాక్రోచ్లు తొక్కితే మొత్తం మటస్ అయిపోతాయి. కాక్రోచ్లు చనిపోవడం ఏంటి? కాక్రోచ్ అనే మాటే ఒక ఇరిటేటింగ్ వర్డ్. అది చాలామంది మహిళలకి కాక్రోచెస్ అంటే ఒక రకమైన జుగుప్సా భయం ఉంటుంది. అలాంటి కాక్రోచ్ని తీసుకొచ్చి ఈ రోజున జన్జీ మొత్తానికి వీళ్ళందరూ కాక్రోచ్లని మన తర్వాత తరాలని యంగ్స్టర్స్ని ఎందుకు ఇంత అవమానిస్తున్నారు? కాక్రోచ్ అంటే అదేమన్నా అవార్డా, లేకపోతే అదేమన్నా పొగడ్తా? అసలు ఎట్టిపోతున్నామండి మనం? నాకు అర్థం కావట్లేదు. ఇప్పుడు వేరే కంట్రీలో జన్జీ మూమెంట్ వచ్చింది, చాలా గొప్పగా చేశారు ఉద్యమం అని చెప్పి ప్రపంచం అంతా చెప్పుకుంది. అది వాళ్ళని జన్జీగా గుర్తిందాం, మన యువతగా, మన దేశ భవిష్యత్తుగా గుర్తిందాం, కాక్రోచెస్గా గుర్తించొద్దండి. అయితే వాళ్ళు సీజేపీ అని పెట్టుకోవడంలో వాళ్ళకు ఒక అర్థం ఉంది. కానీ మనం వాళ్ళని అలా గుర్తించడం, కాక్రోచెస్ని పొగడటం, కాక్రోచ్ చాలా దేశ సేవ చేస్తున్నాయి, ఇప్పుడు దేశాన్ని లేకపోతే వ్యవసాయాన్ని కాక్రోచెసే కాపాడుతున్నాయి అంటారేంటి? జగన్ గారు కూడా నేను కాక్రోచ్ అంటాడేంటి? అసలు ఈ కాక్రోచ్ అనే పదం ఎక్కడి నుంచి వచ్చింది? ఇది ఒక జడ్జి గారు ఏదో తీర్పిస్తున్నారు కోర్టులో. అక్కడ ఉన్న యువత ఏదో పొరపాటు చేశారో లేదో సంథింగ్ ఏదో జరిగింది. ఇలాంటి యువత అంతా ఇలా చేస్తున్నారు, ఇలా తప్పు చేస్తున్నారు అనే ఉద్దేశంతో అక్కడ ఉన్న తప్పు చేసిన కొద్ది మందిని ఆయన ఉద్దేశంలో ఆయన జనరలైజ్ చేసుకొని మాటలు మాట్లాడాడు. అది తప్ప రైట్ అనేది జడ్జి గారు కాబట్టి దాని గురించి నేనేం చర్చించను. ఆయన తప్పు చేసిన ఆ యువత ఎవరైతే ఆయన కళ్ళ ముందు ఉన్నారో, ఆయన ఊహలో ఉన్నారో వాళ్ళని కాక్రోచెస్ అని తిట్టాడు. Don't get any employment, they don't have any place in profession. Some of them become media, some of them become social media, some of them become RTI activists, some of them become another activists, and they start attacking everyone. And you people file contempt petition because I go to taking up the matter of as if there are already parasites in society. You attack you people, you attack the system, and you want to join hands with them. No, I understand. ఖాళీగా ఉంటున్నారు, ఉద్యోగాలు లేకుండా ఉంటున్నారు, కొంతమంది మీడియాలో ఉంటున్నారు, కొంతమంది సోషల్ మీడియాలో ఉంటున్నారు, కొంతమంది ఇది చేస్తున్నారు అది చేస్తున్నారని ఆయన ఏ అయితే పాయింట్లు వ్యతిరేకిస్తున్నాడో ఆ పాయింట్లు వ్యతిరేకిస్తూ కాక్రోచెస్ లాగా, పారాసైట్స్ లాగా ఉన్నారని ఆయన తిట్టాడు. ఒకవేళ ఎవరైనా అలా తిడితే జడ్జి గారైనా సరే, ఏమంటే మన జనరేషన్ ఎందుకు తిడతారు సార్ మీరు? ఒకవేళ వాళ్ళు ఉద్యోగాలు లేకుండా ఉన్నారంటే ఎప్పటి నుంచో ఉన్న ప్రభుత్వ నిర్లక్ష్యాలు వాళ్ళు జరిగి ఉండొచ్చు. వాళ్ళు ఇలా ఉంటున్నారు, వాళ్ళు యాక్టివిస్టులుగా మారుతున్నారు అంటే జరిగే అన్యాయాల మీద వాళ్ళు తట్టుకోలేక మారుతున్నట్టున్నారు అని ఏమన్నా మాట్లాడి కాక్రోచ్ అనే మాటను మీరు వెనక్కి తీసుకోండి, మన యువతని మీరు అవమానించారని చెప్పాలి. అంతేగాని కాక్రోచెస్ అని పేరు పెట్టేసుకుంటారు. ఇంకా జగన్ గారు కూడా నేను కాక్రోచ్ని అంటాడా? ఏమంటే చందు గారు, తులసి చందు గారు కాక్రోచ్లు చాలా గొప్పవి, మేము అందరూ కాక్రోచ్లు అంటారా? ఇప్పుడు ఆయన కాక్రోచ్ అని తిట్టాడు కాబట్టి సరిపోయిందండి. అదే పందికొక్క అని తిట్టుంటే, కుక్క అని తిట్టుంటే, ఎదవల్లారా అని తిట్టుంటే,
ఇంకా దారుణమైన తిట్లు తిట్టుంటే ఆయన ఒకవేళ యాదవ్ అన్నాడు అనుకో, ఎస్ మేము యాదవులు అంటారా? లేకపోతే ఆయన ఇంకో బాస్టర్డ్ అని ఇంకా దారుణమైన తిట్లు ఎస్ మేము బాస్టర్డ్స్ అని చెప్పి పెట్టుకుంటారా? పెట్టరు కదండి. ఒకవేళ ఎవరైతే సీజేపీ అని పెట్టారో వాళ్ళ ఉద్రేకాన్ని, వాళ్ళ భావోద్వేగాన్ని మనం అర్థం చేసుకోవచ్చు. మమ్మల్ని కాక్రోచ్ అని నువ్వు అన్నావు కాబట్టి సరే మేము ఈ కాక్రోచ్ల బలాన్ని చూపిస్తామని సీజేపీగా వాళ్ళు ముందుకు వచ్చారంటే ఖచ్చితంగా వాళ్ళని మనం అర్థం చేసుకోవాలి. మమ్మల్ని కాక్రోచెస్ అంటావా, సరే ఈ కాక్రోచ్ బలం ఏంటి చూపిస్తాం చూడని వాళ్ళు చేశారనుకుంటే వాళ్ళకు మాత్రమే న్యాయం అది. అంతేగాని మాజీ ముఖ్యమంత్రి గారు వచ్చి నేను కాక్రోచ్ని అనకూడదండి. లేకపోతే ఇంకొకరు ఎవరు వెళ్ళి మేము కాక్రోచులు చాలా గొప్పవి అనకూడదండి. అరే కాక్రోచ్ అన్నాడు కూడా సరిపోయిందండి. అంతకన్నా పెద్ద మాట ఏదైనా తిట్టుంటే ఆ తిట్టుని రోజు నెత్తి మీద రాసుకుని తిరిగేస్తామేంటి? అయితే జగన్మోహన్ రెడ్డి గారు చిన్న కాక్రోచ్తో పోల్చుకుంటున్నారు, కానీ వైసీపీ పార్టీని ఈ రాష్ట్ర ప్రజలు పందికొక్కులతో పోలుస్తారు. ఇప్పుడు కాక్రోచ్ ఏం చేస్తుందండి, మహా అయితే ఆ కిచెన్లో అటు ఇటు తిరుగుతుంది, మనం తినే తినుబండాల మీద తిరిగి అట్లా పాడు చేయడం ఏదో చిన్నగా, దానివల్ల పెద్ద డ్యామేజ్ ఏమి ఉండదు, కొంచెం చిరాకు పడతారు ఆడవాళ్ళు అంతే. కానీ పందికొక్కులు అలా కాదండి. మనం ఎంత మంచి ఇల్లు ఎంత పెద్ద ఇల్లు ఉన్నా సరే ఆ ఇంటిని ధ్వంసం చేస్తే మనకు తెలియకుండా లోపలంతా గొల్ల చేసేస్తాయండి పునాదుల్లోకి. పైకి బాగానే కనిపిస్తుంది కానీ లోపలంతా డొల్లైపోయి ఉంటుంది. వైసీపీ పార్టీ ఈ రాష్ట్రాన్ని అలా డొల్ల చేసింది. వైసీపీ పందికొక్కులతో పోల్చుకోండి మీరని ప్రజలు అంటున్నారు, మనం కాక్రోచ్లతో పోల్చుకోవటం. ఇప్పుడు అదే ఈయన ఉన్నారండి, నారా లోకేష్ గారు ఉన్నారు, ఆయన నేను కాక్రోచ్ అనలే. ఆయన ఏమన్నాడు, జన్జీ యూత్ని పిలిచి మీ సమస్యలు ఏంటి, మీ ఆలోచనలు ఎలా ఉన్నాయి, మీరు ఎలా ముందుకు పోదాం అనుకుంటున్నారు, ఈ రాష్ట్రానికి ఈ దేశ భవిష్యత్తుని ముందుకు తీసుకెళ్లాలంటే మీరు ఇచ్చే ఆలోచనలు ఏంటని జన్జీతో ఆయన మీటింగ్స్ పెట్టి వాళ్ళ భావాలుగా ఆయన గౌరవించుకుని ముందుకెళ్తున్నాడు. భారతదేశ వ్యాప్తంగా జన్జీ కాక్రోచ్ అని 2 మూమెంట్లు ఉన్నాయి. ఈయన జెన్యూన్ కాబట్టి జన్జీతో పోల్చుకున్నాడు, కానీ ఈయన కాక్రోచ్తో పోల్చుకుంటున్నాడు. నేను కాక్రోచ్ అని అంటున్నాడు. మన ఆలోచనలు ఎలా ఉన్నాయో ఒకసారి ఆలోచించుకోండి. ఒక మూమెంట్ని కూలంకషంగా స్టడీ చేయకుండా ఏదో ఒకటి వైరల్ అవుతుంది కదా, ఏదో ఒకటి మంచి వైరల్ టాపిక్ ఉంది కాబట్టి ఆ పేరు మనం పెట్టేసుకుందాం, మనం కాక్రోచ్లు అందాం. ఏంటి కాక్రోచ్లు? ఈవేళ కాక్రోచ్ మూమెంట్ అని చెప్పి చాలామంది యువత జీవితాన్ని ఒక రకంగా డేంజర్లో పెడుతున్నారు అనిపిస్తుంది నాకు. ఎందుకంటే కాక్రోచ్ మూమెంటు యాంటీ బీజేపీ, యాంటీ సెంట్రల్ గవర్నమెంట్ అని మొదలు పెడుతున్నారండి. అమాయక యూత్ ఏదో మూమెంట్ వచ్చింది, మేమే జన్జీ అంతా కలిసి వెళ్ళాలని వెళ్తున్నారు. అక్కడికి వెళ్తున్నప్పుడు అక్కడ ఉన్న కేసులు లేకపోతే అక్కడ ఉన్న పోలీసు రిస్ట్రిక్షన్స్ ఇవేమీ తెలుసుకోకుండా వెళ్ళి చాలామంది అవమానపడుతున్నారు. ఇప్పుడున్న పరిస్థితుల్లో భారతీయ జనతా పార్టీని ఎదిరించడానికి 120 సంవత్సరాల చరిత్ర కలిగిన కాంగ్రెస్ పార్టీకి సాధ్యం కావట్లేదు. ఈ యువతను మనం రెచ్చగొట్టి మీరంతా కూడా బీజేపీకి యాంటీకి వెళ్ళిపోండి అని కొద్దిమంది మేధావుల ముసుగులో మన యువతను రెచ్చగొట్టి మీరందరూ కాక్రోచ్లు అని చెప్పి వాళ్ళని అవమానకరంగా మాట్లాడి ఇలా తీసుకెళ్ళడం అది కరెక్ట్ కాదు కదండి. అందరూ మన పిల్లలే కదా వాళ్ళు. ఒకవేళ వాళ్ళు మమ్మల్ని కాక్రోచ్ అన్నాడు కాబట్టి సరే మేము కాక్రోచ్లమే అని వాళ్ళు అన్నా, బాబు మీరు కాక్రోచ్లు కాదు, మీరు భారతదేశ భవిష్యత్తు, ఈ దేశ నిర్మాణంలో మీరు ఒక సోల్జర్స్. మీరు కాక్రోచెస్ ఏంటి? ఒకవేళ ఎవరో మిమ్మల్ని కాక్రోచ్ అని తిడితే వీఆర్ నాట్ కాక్రోచెస్ అని చెప్పండి, లేకపోతే ఇదిగో మా బలం ఇదిగో వీఆర్ లయన్స్ వీఆర్ టైగర్స్ అనండి. అంతే తప్ప మేము కాక్రోచ్లు కాదు అని ప్రూవ్ చేసుకోండి అని చెప్పాలి. కానీ ఆయన కాక్రోచ్ అంటే నేను కాక్రోచ్ అని నేనంటే ఎస్ కాక్రోచ్ అంటారా? కాక్రోచ్ అంటే ఒక జుగుప్సాకరమైన ఒక పదార్థం, అది దాన్ని పట్టుకొచ్చి మన భారతదేశ యువతకు పెట్టి ఈ యువతను అవమానించొద్దు అనేది నా పర్సనల్ ఒపీనియన్ అండి.